మీ పేరేంటి? నా పేరు పన్యాల మాధవరెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి? సిద్దిపేట కాన్స్టిట్యున్సీ బజ్జిపడి గ్రామం నుంచి. సిద్దిపేట నుండి ఇంత దూరం ఎందుకు రావడం జరిగింది? ఎందుక చంద్రశేఖర్ రావును మొన్ననే ఓడగొట్టినాం కదా, ఈడ గెలవద్దని చెప్తే అనుకొచ్చినాం. గెలుస్తారంట కదా ఈడ, నాకు తెలియదు అంటారు. మేమే మా బీఆర్ఎస్ గెలుస్తుందని అంటారు. అంటారు అనరా మరి. మరి గెలవదా? పైసలు పెట్టి గెలుస్తాం అనుకుంటున్నా అంత తప్ప ఇంకోటి ప్రజలలో లేదు. ఒకవేళ వాళ్ళు ఒకటే మాట చెప్తాను, ఏది జూబ్లీ అభివృద్ధి కావాలన్నా రాజ్యం కావాలా అంటాను. అయితే దానికి నేను ఒకటి చంద్రశేఖర్ రావుకు మీ అందరి ముందర ఒక ప్రశ్న ఎత్తాను. ఏం ప్రశ్న ఎత్తా? 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 15 ఏళ్ళు మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి 15 ఏళ్ళు ఎందుకు చేయలేదు? నువ్వు 10 ఏళ్ళు ఎందుకు దానికి చేయలేదు? ఒక 22 నెలలనే వీళ్ళు చేయకపోతే పొరపాటు అయిందా? సతిమ అంత అద్దములు చేసినావా? వీళ్ళు ఖరాబు చేసిర్రా? అది తప్పు. కాకపోతే మొన్న ఎట్లా గెలిచిండు ఈ సిటీలో అంటే, నేను ఎన్నికల ముందే చెప్పినప్పుడు 25 కంటే ఎక్కువ రావు మీకు అన్న, 39 వచ్చినాయి. సిటీలే ఎక్కువ వచ్చినాయి మొత్తం. అయితే ఇవి రావనుకున్నాను నేను, ఎందుకంటే సిటీ వాళ్ళు మంచి వాళ్ళు, తెలివికల వాళ్ళు కాబట్టి ఆలోచిస్తారు, చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏమి అనుకున్నారంటే మళ్ళా అతడే గెలుస్తాడు, మనం ఎందుకు అంటు రావాలి అనే ఆలోచనతో వేసారు తప్ప ఇంకోటి లేదు. మరి ఇప్పుడు కూడా గట్లనే ఇస్తారంట కదా? ఇక అట్లా ఇస్తారంటే నాకైతే ఇస్తారని నమ్మకం లేదు. నేను ఎక్కడ చూసినా కొంతమందితో నేను ఫోన్లు చేసి అడుగుతున్నాను చేస్తుంటే, ఇప్పుడు ఈసారి వ్యక్తిని చూడాలని, పార్టీ కాదు, వ్యక్తి కాదు. మరి ఈ వ్యక్తి మంచోడు కాదంట, ఈ వ్యక్తి మీద అన్ని ఆ వ్యక్తి వెనక అందరు రౌడీలు ఉంటారు, అది అంటారు కదా, ప్రజలు అని చెప్తారు. మళ్ళా నేను 35 సంవత్సరాల కిందనే నేను ఇక్కడ పర్వతనగర్లో ఒక ప్లాట్, అప్పుడు ఈ నవీన్ తండ్రి శ్రీశైలం గారు మాకు కొంచెం సపోర్ట్ చేసేది. ఏం సపోర్టు? కట్టుకునేటప్పుడు ఎవరు రాకుండా, గుండాలు రాకుండా, ఇంకెవరు రాకుండా ఈయనే మాకు ఆడ కాలనీ అయింది 50 ఎకరాల. కాకపోతే చూడు మరి అటువంటి వాడు 35 ఏళ్ళ కింద అయితే నాకు మంచోడు అనిపించింది. ఎప్పటికి వచ్చే ఉంటాడని నేను అనుకున్నాను. కానీ నడుమ ఇవన్నీ చేసిండని ఈ దొంగలు ఎందుకు చెప్తారు? దొంగ దొంగ అంటే వాడే దొంగ అంటాడు, అంత తప్ప ఇంకోటి లేదు. ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి, ప్రజలకు అందరికి ఇబ్బంది పెడతారు అని అంటారు గెలిచినాక. తప్పు ముచ్చట అది, చాలా పెద్ద తప్పు. ఎవరికి ఇబ్బంది పెట్టరు. కానీ కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు గ్యారెంటీలు అన్నమాట నిజమే, కొన్ని అమలైనవి, కొన్ని కాలేదు. కాలేదు కూడా నేను ఒప్పుకుంటా. ఇంకొక 3 ఏళ్ళు అయితే ఉన్నది కదా, 3 ఏళ్ళ వరకు కాకపోతే ఈతను కూడా తీసేస్తాను తప్ప నేను వేరే అంటలేను. ఎప్పటికి వాళ్ళకి గుర్తా ఉంటారా? తప్పు చేయని వాళ్ళని తీసేస్తాం. మొన్న 10 ఏళ్ళు తప్పు చేసాం కాబట్టి ఓపిక బట్టి 5 ఏళ్ళ కింద తీసేసేది ఉండే. 10 ఏళ్ళు ఓపిక బట్టి ఆయన మొన్న చేసినాం, అంత తప్ప ఇంకోటి. కానీ 500 రోజులలో, నెక్స్ట్ 500 రోజుల మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడు, బీఆర్ఎస్ అధికారంలో వస్తుంది. నిన్న కేటీఆర్ చెప్తున్నాడు కదా. ఇగో కేటీఆర్ చెప్పాడు, ఎప్పటి చెప్తున్నా. ఒకవేళ ఈమె గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడంటే నేను ఒప్పుకుంటా. ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడా? 3 ఏళ్ళ దాకా వాడే కానే కాదు, మళ్ళీ వస్తే కదా అయ్యేది. మళ్ళా సీట్లు వస్తే కదా 60-65 వస్తే కదా, 60 రావు, ఇంకా తక్కువ అవుతాయి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ అదంతా ఉత్తమ చుట్టినాయి. గ్రామాల పొంటి వీళ్ళు అనుకుంటారు రైతు బంధు ఇవ్వలేదు, 4000 పింఛన్ ఇవ్వలేదు. ఇవ్వలే మాట నిజమే, ఇస్తాడు ఇంకో 6 నెలల్లో. నేను కూడా మొన్న ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఒక సలహా చెప్పిన, మీరు కొన్ని అనవసరమైన హామీలు ఇచ్చారు అప్పుడు తప్ప, ఒకవేళ మీరు హామీలు ఇవ్వకున్నా గెలుతురు. ఎందుకొరకు గెలుతురు? వాని మీద కోపం బాగున్నది, ఎట్టి పరిస్థితులు రావద్దని ఉన్నది కాబట్టి మీరు గెలుతురు. అనవసరంగా ఇచ్చిర్రు, ఇచ్చినప్పుడు కోటి ఇవ్వాలి, అంత తప్ప ఇంకోటి లేదు అని నా కోరిక. వాళ్ళకు కూడా సలహా చెప్తాను, సూచన చెప్తాను, ఇది చేయండి, ఇది చేస్తే నో ప్రాబ్లం, ఇంత తప్ప. అచ్చా ఇంకొకటి, వీళ్ళు భూభారత్ తెచ్చారు, అది మంచి పనే. వాడు ధరని తెచ్చాడు, దరిద్రపు ధరను పెట్టి వాడైపోయాడు, ప్రజలను చేసాడు. రాత్రి 12 గంటల నుంచి 1 గంట ఓపెన్ చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయనతో చేసుకుంటూ మళ్ళీ తాళం వేసుడు. ఎవడన్నా మన సొంటోళ్ళు పోయి ఇది కదా అంటే అది ఓపెన్ అవుతలేదు. ఓపెన్ ఎట్లయితుంది? 12 గంటలకు ఓపెన్ అవుతుంది, 1 గంటకు బంద్ చేస్తారు. మీకు అక్కరు చేసుకొని అటువంటి అన్ని చాలా చెప్పదలుచుకుంటే ఒక 4 గంటలు 5 గంటలు కూడా అది ఒడవది. చంద్రశేఖర్ రావు గారికి నిజంగా చెప్తున్నా కదా అంటే నమ్మినోని జడగొడతాడు. మరి ప్రజలు కేసీఆర్ దేవుళ్ళు అంటాడు, అలా అనడం తప్పు. అయ్యో, ఎక్కడి దేవుడు? ఎరకలేని వాళ్ళు దేవుడు అంటారు. నా అటువంటి ఎరుకున్నది కదా. నేను
25 ఏళ్ళు మీకు సోపత్ చేసినాము, మేము అక్కడనే ఉన్నాము, ఇక్కడ ఉన్నాము. అతని మీద రౌతులు ఎక్కేసినోన్ని, జెండాలు కాలబెట్టినోన్ని, ఎన్నో అవమానం చేసిన వాళ్ళను అందరం ఎక్కించిండు. మనం ఎంత మంచిగా చేసినా కానీ మళ్ళీ దూరం ఉంచండి, అంత తప్ప ఇంకోటి లేదు. దయచేసి జూబ్లీ సోదరులకు చెప్తున్నా, మీరు 4 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల మందికి నాశనం బట్టి ఎక్కుంటే ఆయన కోటేసి నేను ఇది నా నవీన్ యాదవ్ గెలవాలి అని నా కోరిక. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ పెద్ద రౌడీ అని అంటున్నారు కదా. వాళ్ళంతా తప్పు ముచ్చటమ్మా, వేరే ఆయనకు. ఇప్పుడు ఆయనకు మొత్తం నేను ఇప్పుడు నిజంగా చెప్తాను కదా, అంటే రౌడీ అనుడు మందమే, కానీ ప్రజలలో ఈ యంగ్టర్స్ మొత్తం నేను చూసుకుంటున్నా. పాప ఆయన మంచోడే, కేటీఆర్ మంచోడు. అంటే మేము సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో మేము తప్పు చేసినాం, అప్పుడే వీడిని ఓడగొడితే బొంబాయి పోవు అన్నాడు కూడా. నేను బొంబాయి పోవద్దు అని చెప్పినాం. మళ్ళీ నెక్స్ట్ మొదలు ఓడిపోయిండు అయ్యగాడు, రెండోసారే గెలిచాడు. ఎప్పుడు ఇక గెలుచుడైతే గెలుస్తాడా? ఇక మెజారిటీ నేను పోయి లెక్క పెడతానా? లెక్క చూసుకుందాం ఆనాడు. అయ్యో 14 లెక్క అంచనా తప్పనిసరిగా వెళ్తాడు. మేము ఎక్కడ అంచనా వేసినా గెలిచాం. హుజురాబాద్ పోయినాం, 4 రోజులు ఉన్నాం. అసలు అది కెరకే లేదు ఎవరకు, ఈటల రాజేందర్కు. మా కార్యక్రమం మేము చేసినాం. ఎలక్షన్ ఇక 6 రోజులు ఉండగా చెప్పినాం, మనం 30,000 ఓట్లతో గెలుస్తాం, 25-30 నుంచి అన్నాం. 24,000 పైసలు వచ్చిందా రాలేదు. ఇక నేను గెలుస్తాడు ఇక. ఇక నాకు మెజార్టీ అంటే ఇక గెలుస్తామంటావు? గెలుసు పక్క. వాడు ఎవడు చంద్రశేఖర్ రావు వచ్చి నిలబడి ఓటేపినా లోపల బాగా నవీన్ కోయాలిరా అనుకుంటారు. అసలు ఇంకొకటి కూడా చెప్తాను మీకు చిత్రం. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద దొంగలు చిన్న దొంగలు ఉంటారు బీఆర్ఎస్లో. ఎందుకంటే బాగా ఆక్రమించినోడు పెద్ద దొంగ, చిన్నగా ఆక్రమించినోడు చిన్న దొంగ. ఈ చిన్న దొంగలంతా మనకెత్తారు. ఎట్లెత్తారు అంటే వాళ్ళ మీద కోపం ఉన్నది పెద్దోళ్ళ మీద. నమ్ముకోడుక నువ్వు గిట్ల అయినావు గట్ల అయినావు అని కోపం అడి మనకెత్తారు. అంత తప్ప ఇక నాకు మీ అందరికీ చెప్తున్నా, దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తాను. ఇప్పుడు ఇనుండ్రి, ఇప్పుడు కనుక మనం తప్పు చేస్తే 4 కోట్ల మందికి తప్పు చేసినట్టు అవుతాం. ఈ 4 లక్షల మందికి నేను నమస్కారం చెప్తాను. ఇది నాకు ఇక ఈ వాళ్ళ లంగేశాలు దొంగేశాలు నమ్మొద్దు. వాళ్ళ నమ్ముతారు. ఎట్లా నమ్ముతారంటే మంచిగా చేసిండే, ఎక్కడ చేసిండే అట్లా చేసినట్టయితే ఇలా ఎందుకు అంటారు మరి ఇవి లేవు అవి లేవు అని. 15 ఏళ్ళు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా, చేసిండా మరి? 2 నెలల్లో ఈయన చేసేది ఉండేనా ముఖ్యమంత్రి గారు? ఏది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. అందుకొరకు మీ అందరికి కూడా చెప్తున్నా, దయచేసి నా కోరిక అది, నా అభిప్రాయం అది, తప్పనిసరి ఓడిపోవడం ఖాయం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.